ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు మీరు చూడబోయే ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. అలాగే ఈ చిత్రంలోని సన్నివేశాలు 90% వరకు ఐఫోన్ 12 మినీ అనే ఫోన్ తో చిత్రీకరించడం జరిగింది. అలాగే సహజత్వానికి దగ్గరగా ఉండడం కోసం మాటలకు ఎటువంటి డబ్బింగ్ చెప్పలేదు. మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఏఐలో చేయడం జరిగింది. అర్థం చేసుకోగలరు. ఇట్లు మీ సంపత్రం. ఇప్పుడు శ్రోతల కొరకు ఒక మంచి పాట. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఈ భూపతి కాడ ఒక్క తూరి అప్పు తీసుకొని బట్టీలకు అడుగు పెడితే ఆ అప్పు తీరేదాకా నా కాడే పని చెయ్యాలా. అట్టా కాదని బట్టి దాటి బయటికి పోవాలని చూస్తే నువ్వు పోయేది బయటికి కాదురా, పైలోకాలకి. అరేపా ఎవరోళ్ళా? మన పని కోసం అడిగిండారని చెప్పాను కదయ్యా, వాళ్ళే వీళ్ళయ్యా. అంతా చెప్పిండవా? అంతా చెప్పిండనయ్యా. ఏంది అంతా చెప్పిండా? చెప్పిండయ్యా. అర్థం చేసుకోండి, లేదంటే మీకు ఇదే గతే పడుతుంది. నాయనా, ఏమనైనా ఈసారి నాకు సరిపోయే అంగీలు కుట్టినాయనా. ఎవరన్నా ఇట్లాంటి వేసుకుంటారా? ఎదిగే పిల్లలు గుట్టించినానులేనైనా. ఏంది పిల్లలు ఏందో. కాదు మే, మొన్న అయ్యగారు ఆయన కొడుకు బట్టలు పైకి అయినాయని మన పిల్లలకి ఇమ్మని ఇచ్చినాడు కదా, అయ్యి లేదా ఈయనకి? ఇచ్చిండమ్మా. ఇంకేంలే అవి వేసుకో. అయ్యగారు కొడుకు బట్టలు అంటే బాగా టైల్ గానే ఉంటాయి కదా. అయ్యగారు కొడుకే కాదు, నాకు కానీ పైకి అయినాయి. అట్లా స్కూల్ బ్యాగ్ కాదు నాయన, బట్టలు పెట్టుకుపోయే బ్యాగులు బుక్కులు పెట్టుకొని పోతాంటే అందరూ నవ్వుతాంటారు నాయన. బడిలో బ్యాగ్ ఇలేదా? అందరికి ఇచ్చిండారు, నాకు ఇంకా ఇలే. ఎట్లా లేదు నాయన, 51 కొన్నాళ్ళు దొడుక్కో, మళ్ళీ బయటికి పోయినాక కొత్త కొనిస్తాలే. సరే సరేలే. కాదమే, నరసింహస్వామి పట్టం గోడ తగిలిమ్మని చెప్పి అన్నాలే నీకు. నేను తగిలిస్తాలే గాని మామ, మనం ఇటుకు వచ్చి చాలా దినాలు అయిపోయినది, ఒక్కసారి ఊరు పోయొద్దాం మామ. ఇప్పుడే వెళ్ళి ఊరికి వచ్చినప్పుడు నుండి నువ్వు నేను ఒకే జత గుడ్డల్లోనే ఉన్నాము, పోయి కొన్ని గుడ్డలు తెచ్చుకున్నాము. వచ్చినప్పుడు చూసిండావు కదా, అతను ఎవరో బట్టి ఇడిచిపెట్టిపోయినాడని అయ్యగారు వాడిని కుక్కలు కొట్టినట్లు కొట్టినాడు. అతను కూడా మనలాగా అయ్యగారి దగ్గర అప్పు చేసిండేవాడేనంట. అతను మనమే కాదు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అప్పు చేసిండేవాళ్ళు అయ్యగారి దగ్గర. అందరూ కట్టుబట్టలతో వచ్చి పని చేస్తాడారు. అదేంది మామ, అందరినీ కట్టుబట్టలతో ఉంచి పని చేయించుకోవడము? అయ్యగారికి అదేదో జబ్బు ఉందంట్లేమే. ఆయన మొదట ఒక వ్యక్తిని బట్టలు చూసింటాడు, ఆ బట్టల్లో ఉంటేనే గుర్తుపడతాడంట. అందుకే ఇదంతా. ఒకవేళ ఆయన మభ్య పెట్టడానికి బట్టలు మార్చుకున్నారనుకో, అంతే. ఇంకా ఏం చెప్పు ఏమో దిక్కుమాల జబ్బు.
ఎట్లయితే ఏంలే, మనం బయటికి పోయేదానికి ఒప్పుకోకుండా మన పిల్లోడు బడికి పోయేదానికి ఒప్పుకున్నాడు. లేదంటే ఈ ఏడాది పిల్లోని చదువుపోయేది. కొంత చూసుకోవచ్చు కదమే, ఉన్న ఒక జాకెట్ ఒకటి చిప్పుకుంటువే. ఏంది మే ఎదుగుతున్నావు? సూది ఎత్తుకుతానా మామ, జాకెట్ కుట్టుకునేకి. పనికి టైం అయింది అంటారు, బయటకు రా అంటే అందరు. బే సందకాడ కుట్టుకుందు గాని పనికి టైం అయినట్టుంది, పదంపా. మళ్ళా అయ్యగారు తెలిస్తే అరుస్తాడు. రాసుకునేది అయిపోతానే, బూది వేసి దాని మీద మనసంగా మూసిపెట్టిపోలే. అయ్యా, పోయిన నెల బట్టి ఎక్కువ కాలడం వల్ల చాలా వరకు పిల్ల పాడైపోయింది. అది మిగిలిన పిల్ల అటు ఇటు చేసి అమ్మేసిండాము. దానికి సంబంధించిన లెక్కాచారాలు మీరు ఒకసారి చూస్తే ఈ నెల కూలీల బట్టువాడ ఇచ్చేస్తామయ్యా. లెక్కలో బట్టి అంతగా కాలుతుంటే నువ్వేం చేస్తాంటివే, అది చూసుకోమనిలే. రేడియో నువ్వు గమనుండ్రా. అదప్పా ఎవరావే? మన కొత్తగా పనిలేక చేరినలా వాళ్ళేనయ్యా. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశి రాయి రావే వయ్యారి. ఏం చేస్తున్నావురా? వస్తాను. ఏమిరా రేడియో, చాలా హుషారుగా ఉండవే. నీలాగా ముసలోని అనుకున్నావా? కుర్రాన్ని హుషారుగానే ఉంటాను. ఏరా ముసలోడు అంటున్నావు, చూపించమంటావా నా తడాక? ఈ వయసులో ఏం చూపిస్తాలే కానీ ఇదిగో లెక్కలో ఈ ఊర్లో పాప నుండి చూడకూడదా పెళ్లి చేసుకోవడానికి? పాపనా? ఎవరికి? ఇంకెవరికి? నాకే. ఏదో ఒకటి పాపను ఎవరు ఇస్తారా? అదే నీకు ఇచ్చినా కదా, నాకు ఇవ్వరా? సర్లే చూస్తాను గాని ఆ సుబ్బిగారి ఇంటికాడ ఏవో పత్రాలు ఉన్నాయంట, అయ్యగారు చెప్పిండారు, పోయి ఇప్పించుకొస్తావా? చూడలేకలో నీ పని నీదే, నా పని నాదే. నువ్వే పోయి తెచ్చుకో. నేనే పోయిందిరా, ఈ టైంలో సుబ్బిగారి వెళ్ళాము, స్నానం చేస్తాంటది. నేనే పోయేస్తాను. ఇదిగో లెక్కలో పెద్దోడివి, పైగా ముసలోడివి, అంతగా చెప్తాను, నేనే వెళ్తా. ఏరా రేడియో, కనిపించిందా సుబ్బిగాడి పిల్లము? లేకపోతే నన్నే ముసోడు అంటావురా? చీరొస్తుందరే. వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశి రాయి రావే వయ్యారి. మల్లెపూలు కొల్లు మన్నది పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, వేడుది ఒంటిలో జోరుది. ఏంద్రా అట్లా చూస్తాండావు? ఏంది లేదు, ఏమి ఇంకా బడికి పోలేదా? పోతాండాలే.
అట్లా చూస్తాండావు? నాకు నిద్ర వస్తుంది వండుకోవాలనుకుంటే. రే పొద్దున మీ అమ్మ జాకెట్ చినిపోయింది కదా, కుట్టుకొని వేసుకుంది. అయితే ఇంకేమి? అది ఓ పక్క కుడుతుంటే ఇంకో పక్క చినిగిపోతుంది, దానికి మీ అమ్మ ఇబ్బంది పడుతుంది. ఈ పొద్దు నా దగ్గర పనుకుందిరా. అమ్మా, నాకు ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది, నేను పోతున్నా. లే నరసింహ, రారా కొంచెం ఇట్లా. రారా, నీతో అంత మాట్లాడాలా? సరే నేను బడి పోయే దాలో కూర్చుంటాను, నువ్వు గబుక్కని వచ్చేయి. ఇంకా రాలేదు. ఏం లేదులే, ఇద్దరు పని ఉండాలి. ఏం పనప్ప అంత పొద్దున్నే? ఏం లేదులే, మీ నాయన బట్టలు కుడతాడు కదా. అవును, మా నాయన అన్ని ఆడోళ్ళ బట్టలు కుడతాడు, అయినా నీకెలప్ప? ఏం లేదులే, మా అమ్మది జాకెట్ చినిగిపోయింది, కొత్త జాకెట్ కుట్టిల్లంటే ఎంత లెక్క అవుతుందని. లే ఇట్లాంటివన్నీ మా నాయన అడగల, మిడితో కొడతాడప్ప. ఎట్లా నువ్వు తూరు అడుగురా. లే అదేందో మేమే వచ్చి మా నాయన అడగచ్చు కదరా. లే నేను మా అమ్మకి తెలియకుండా కుట్టిల్లు లే నాకు ఇట్లాంటి తలకాయ నొప్పులు చెప్పొద్దులే. ముందే మా ఆయన సనకు మార్కులు రాలేదని నన్ను తిడతాడు. ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు స్వామి. లే ప్లీజ్ రా, లే ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఒక్కసారి అడుగురా రే, ప్లీజ్ అరే. అదే సంఖ్య ప్రధాన సంఖ్యలు అంటారు. లే నరసింహ, ప్రశాంతంగా కూర్చొని నివారణ. అది కాదురా, మా అమ్మకున్నది ఒకే జాకెట్టే, అది కూడా చినిగిపోయింది. పని చేసే కాడ చాలా ఇబ్బంది పడుతుంది. అయినా నువ్వు తప్ప నాకు ఎవరు హెల్ప్ చేయరు. నీకు ఇష్టం లేకపోతే ఇంక నుంచి నేను ఇబ్బంది పెట్టడం లేరా. సర్లేరా, నిమ్మ కోసం అంటాను కదా చెప్పాలి. సాయంత్రము స్కూల్ అయిపోతానే అతనే చింతమాన్ చెట్టుకోండి కదా వచ్చి. నిజమా? సరే సరే. ఏం లేదు వచ్చినా, ఏం పొద్దున్న అంత పక్కన పోతే బడి బట్టలు కూడా మరసం చేసుకోవట్లే. ఏం లేదు నేనా, స్పెషల్ క్లాస్ ఉండింటే మా మేడము అందరినీ బిరిని రమ్మనింది, అన్నికి పోయింటి. ఏం స్పెషల్ క్లాస్ ఏమో, ఈసారి పరీక్షల్లో మార్కులు బాగా రాకపోతే చెప్తాను ఈ కథ. తెచ్చుకుంటాలే. ఏం తెచ్చుకుంటావేమో చూసుకోరంతా. అవునరా, మీ ఇంగ్లీష్ మేడం కనపడలేదు ఈ మధ్య. ఏమో మా ఇంగ్లీష్ మేడం. ఏం లేదు, ఊరినే అడిగితే. సర్లే గాని జాకెట్ కుట్టే లెక్క ఎంత అవుతుంది? ఏం లేదు, చదువు మానే స్టైలింగ్ నేర్చుకుంటావా? కాదప్ప, మా తెలుగు మేడం అడగమనింది అందుకని. అవునా, ఈ తెలుగు మేడం బాగుంటుంది. ఇప్పుడు మా మేడం వాళ్ళ గురించి ఏమంతగా అడుగుతాండావు? ఏంది లేలే గాని, ఇది జాకెట్ కుట్టిన కూలి ఎంత అడిగివా? జాకెట్ పీసు కుట్టిన కూలి 350 అవుతుంది. ఇంకా మీ మేడం కాబట్టి 50 అటో ఇటో కుట్టేద్దాం. దీనికేం తక్కువ లేదు. ఏందులే ఇంత లేట్ వచ్చిండావు? ఎంతసేపు నుంచి ఎదురుతానని తెలుసా? మా నాయన్ని జాకెట్ కుట్టేకి లెక్క ఎంత అవుతుందని అడిగింటే ఎందుకు ఇయాలా అని 136 క్వశ్చన్లు వేసినాడు రా.
అవన్నీ చెప్పేదానికి లేట్ అయింది. సర్లే ఎంత అవుతుంది అన్నాడు? మొత్తం 400 అవుతుందంట. దాంట్లోనే జాకెట్ ఫీజు కుట్టిన కూలి కూడా. అట్లయితే 3 రోజులు లెక్క తెచ్చిస్తా. జాకెట్ రెడీ చేయించిండు. అంత లెక్క యాడ్ నుంచి తెస్తావులే? నెట్లో అట్లా తెస్తాలేరా, నువ్వు ముందు రెడీ చేయించు. లెక్క తెస్తావు సరే, కొలతలు ఎట్లప్ప? కొలతలు అదే మీ అమ్మ మా అమ్మ చూడ్డానికి ఒకేలా ఉంటాను కదా. మీ అమ్మ జాకెట్ కొలతలతో కుట్టించరా ప్లీజ్రా. సర్లేప్ప. రే ఇంకొక హెల్ప్ రా. ఏంద్రా? 2-3 రోజులు బడికి రాను, సార్ అయితే జ్వరం వచ్చిందని చెప్పురా. ఏద్రా కొత్త ఫిట్టింగ్ పడుతుండవు? ఇదంతా తెలియదు స్వామి. సర్లే అప్ప. తర్వాత ఇక్కడే వెళ్తాంలే, మర్చిపోద్దు. సర్లే అప్ప సర్లే. ఏంది ఇందాక కొనుక్కుంటా పోతుంది? లేదులే కానీ మా మేడంకి 3 రోజుల్లో జాకెట్ కుట్టారంట. మరి కొలతలకి మీ మేడం వస్తుందా నేనే బల్లే మళ్ళా? పోతావు మళ్ళీ రాలేవప్ప. ఏమట్లా? మా మేడం మూడు ఆర్మీలో జాబ్ చేస్తాడు. పోతావు పోప్పా. మరి కొలతలేటలే? మా మేడము అమ్మలా ఉంటుంది కదా, అమ్మ జాకెట్ కొలతలు పెట్టి గుట్టు. సరేలే. సరేలే మడసనం గుట్టు. is equal to 400. నరసింహ జాకెట్ రెడీ చూలే. మిషన్ మీద పెట్టినాను చూడు. ఏందైనా దోశ ఎట్లు కట్టిండో? మార్చిపోతుందని అట్లా కట్టినాను. ఇచ్చి మరసంగా డబ్బులు ఇప్పించుకొని రా. సరే.
ఏరా తెచ్చిండావా? తెచ్చిండా కానీ నువ్వు తెచ్చిందా? ముందు నువ్వు నువ్వయ్యి సర్లే. కేంద్రం అంతా పొడి లెక్క తెచ్చిండావు. పోయి లెక్క అయితే నీ లెక్క అంతా కరెక్ట్గానే ఉండాలి. ముందు జాకెట్ ఏంద్రా పేపర్లో చుట్టూ తెచ్చిండావు? అది నీ జాకెటేరా, మాసిపోతుందని పేపర్లో తెచ్చిండా. థ్యాంక్స్ రా, మళ్ళీ కలుస్తాను. మెల్లగోలే, పడేసుకుంటా మాసిపోతుంది. ఏందో అట్లా పరిగెత్తుకుంటూ వస్తాడు? ఏం లేదయ్యా, ఊరికనే. అట్నా? సరే మెల్లగా పో. సరే రే ఏంద్రా అది? ఏం లేదయ్యా, బుక్కులకి అట్టలు వేసుకున్నామని పేపర్లు తీసుకుపోతాను. అట్నా? నేను ఒక విషయం అడుగుతా, చెప్తావా? ఏందయ్యా? నువ్వు బాగా చదువుతావు అంటున్నా. అవునయ్యా. మరి ఏళ్ళరా 3 రోజుల నుంచి బడికి ఎగ్గొట్టినావంట? లేదయ్యా, నేను రోజు బడికి పోతాండా. ఏడా లేదంటే నమ్మడానికి నేనేమైనా టైలర్ కొడుకు నరసింహని అనుకుంటాడవా? ఎంత మంచోడిరా నువ్వు. 3 దినాలు బడికి ఎగ్గొట్టి ఆ పని ఈ పని చేసి డబ్బులు పోగేసి మీ అమ్మకి జాకెట్ కుట్టించిండవు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ జాకెట్ మీ అమ్మ తొడుక్కుంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీ అమ్మ నేను గుర్తుపట్టేది ఎట్లరా? గుర్తుపట్టే విషయం పక్కన పెడితే చినిగిపోయిన జాకెట్లో మీ అమ్మను రోజు చూస్తా అంటే వచ్చే నేత్రానందం ఉంది చూడు, అది ఆనందం కాదురా, రంగుల ప్రపంచం. నువ్వు రోజు మా అమ్మని అట్లా చూస్తానవని నేను మా అమ్మకి జాకెట్ కుట్టించిండా. అందుకోసమే కుట్టించిండావా? నువ్వు మీ అమ్మ కోసం కుట్టించిన జాకెట్ ఇప్పుడు నా కోసం చించేస్తా. తరువాత నిన్ను కూడా బట్టీలో నుంచి బయటికి పంపించకుండా నా అప్పు తీరే వరకు ఇక్కడే పని చేపిస్తా. ఎందుకయ్యా నా బిడ్డను కొట్టిండారు? ఏమీ లేదే, చినిగిపోయిన జాకెట్లో నేను రోజు చూసి ఆనందపడతా అంటే అది చూసిన నీ కొడుకు 3 దినాలు బడికి ఎగ్గొట్టి ఆ పని ఈ పని చేసి డబ్బులు పోగేసి నీకు జాకెట్ కుట్టించిండాడు. అది నీకు ఇవ్వడానికి వస్తా అంటే తప్పురా నాయనా, నా ఆనందానికి అడ్డుపడతాడో అది ఇలా ఇవ్వు చించేస్తా అన్నా. వాడు వినలే, అందుకే ఒకటి తగిలిచ్చా. ఇంత దానికే నా కొడుకుని కొడతావా? నువ్వు మనిషివా పశువా? నీ పెద్దరికానికి అయ్యో అయ్యో, ఈ దుర్మార్గుడు ఇష్టం వచ్చినట్లు కొడతాంటే కాపాడే వాళ్ళే లేరే. అయ్యో అయ్యో అయ్యో. ఏంటి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు? చినిగిన ఆడదాని జాకెట్ చూసి సొల్లు కాడ్చుకున్న నువ్వు దుర్మార్గుడు రాకుండా మనిషివే. అమ్మా!
బట్టి భూపతిరావు అంటే ఏమనుకున్నావే? వదలరా నా కొడుకుని. చూడరా, దీనికోసమే కదా నా బిడ్డని కొడుతున్నా. ఇవే కదరా నీ అమ్మకి, నీ ఎక్కకి, నీ బిడ్డకి, నీ చెల్లికి కూడా ఉంటాయి. పోయి చూడరా, మట్టి పని చేసేదాన్ని నాకన్నా ఇంకా అందంగా కనపడతాయి. ఆ పసిబిడ్డకుంటే బుద్ధి కూడా నీకు లేదు కదరా. ఉండదు, యాడుంటుంది? ఆడది కనపడితే కామంతో చూసే నీలాంటి వాడికి ఉండదు. అయినా ఆడదాని శరీరం అంటే మట్టితో చేసిన బొమ్మ కాదు. ఆడదాని శరీరం అంటే ప్రాణం పోసే గర్భగుడి లాంటిది. విద్యానికైనా శాంతినిచ్చే అమ్మఒడి లాంటిది. అణువణువు ఓర్పు జీవశక్తి దాగి ఉన్న పవిత్రమైన దేవాలయం లాంటిదిరా ఆడదాని శరీరం అంటే. ఆడదాని ఒంటి మీద నగలు చూడకండి, కట్టుకున్న బట్టలు చూడకండి, ఒకే ఒక అమ్మతత్వాన్ని చూడండి. మీకు ఈ ప్రపంచమే రక్షణనిచ్చే ఆలయం అవుతుంది. మమ్మల్ని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అగౌరవపరచాలని చూస్తే నా కొడక.
తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి పొరుగు కామినులందు బుద్ధి నిలిపితి గాని నిన్ను సతతము ధ్యానింపనైతి పొరుగు ముచ్చటలైన ముడిసి వింటిని గాని ఎంచి నీ కథలకించనైతి కౌతుకంబున పాతకము గడించితి కాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించినందుకే సార్థకము కానరాదయ్య స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వా ఎంత పని చేసిండవురా. 3 బడి ఎగ్గొట్టి మీ అమ్మకి జాకెట్ కుట్టించిండావు, అట్లే నాకు అంగీ కుట్టించుండొచ్చు కదరా. ఆ బిడ్డకి నా మీద ప్రేమ ఎక్కువ మామ, అందుకనే కుట్టించినాడు. అంతే కదా నాయన? నేను నీ కోసము కుట్టిలే, నాయన కోసము కుట్టిలే, నా కోసం కుట్టించిండా. అదేంది నాయన? నేను నీ ఒళ్ళే నిద్రపోయేటప్పుడు నీకు జాకెట్ చినిగిపోయిందని నువ్వు ఇట్లా అట్లా నువ్వు చూదా అంటే నాకు నిద్ర రాలే, అందుకే కుట్టించిందా. నాకు అమ్మ వాళ్ళు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం నాయన, అందుకే కుట్టించిందా. నీకే ఎప్పుడైనా కుట్టిస్తాలే.